అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని కోటగుడ్డం, అచ్చంపల్లి, అయ్యంపల్లి, కూరకులపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించిన కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు ప్రతి గ్రామంలో హారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. రోడ్ షోకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపండి, కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం, కోటగుడ్డం రోడ్డు మరమ్మతులు, తాగునీటి, సాగునీరు, 114 చెరువులకు నీరు తెస్తానని హామీ ఇచ్చారు. కళ్యాణదుర్గంలోనే నివాసం ఉంటున్నానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఏదైనా సమస్యలు ఉంటే ఎప్పుడైనా వచ్చి కలవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, అమిలినేని లక్ష్మీనారాయణ, శివన్న, టీడీపీ మైనార్టీ నాయకులు షఫీ, కార్పెంటర్ మహబూబ్, షాహుల్, సికిందర్, దిష్ బాషా తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ తాగునీరు కూడా మీకు రావడానికి ఏర్పాట్లు చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇది కాలంతో గడిచిపోయిన కాలంగా భావిస్తున్నాను. నాకు మీరు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఒక 5 ఏళ్ళు మీలో నేను ఒకటిగా ఉంటూ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ మీ సేవలోనే ఉంటానని తెలియజేస్తున్నా. నేను కళ్యాణదుర్గమే నివాసం ఉంటున్నాను, మీలో ఒకటిగా ఉంటాను. ఎప్పుడు మీకు ఏ సమస్యలు వచ్చినా మీరు డైరెక్ట్ గా కూడా వచ్చి కలవచ్చు, అలాగే మీ నాయకుల ద్వారా కూడా వచ్చి కలవచ్చు. ఎటువంటి సందేహము మీరు పెట్టుకోక్కర్లేదు. నేను మీలో ఒకటిగా ఉంటారని, మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని, మీరందరూ నన్ను అసెంబ్లీకి పంపిస్తారని చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. మనము రాబోయే కాలంలో ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇక్కడ చాలా వెనుకబడిన ప్రాంతం. మనమందరూ కూడా నీళ్లు తీసుకురావాలంటే పైరవటింప ప్రాజెక్ట్ ని సకాలంలో పూర్తి చేయాలి. 114 చెరువులకి 2.5 సంవత్సరాల్లో నీళ్లు తీసుకొస్తారని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామంలో కూడా చాలా రోడ్డు సౌకర్యం చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడే చూస్తున్నాము.